హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దీనికి బదులుగా ట్రై దిస్. ఈ వీడియోస్ని చివరి వరకు చూడట్లేదా? మధ్యలోనే స్కిప్ చేసేస్తున్నారా? సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాచ్ టైం ఇంక్రీజ్ అవ్వట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎన్ని వీడియోస్ చేస్తున్నా కానీ వాచ్ టైం ఇంక్రీజ్ అవ్వట్లేదా? ఆర్ యూ స్ట్రగ్లింగ్ టు కీప్ యువర్ ఆడియన్స్ హుక్డ్ టిల్ ద ఎండ్? ఆడియన్స్ ఎంగేజ్మెంట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, విత్ ప్రూవెన్ టెక్నిక్స్తో ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేఖ. ఆడియన్స్ రిటెన్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటే ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ అయితే మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే వ్యూస్ ఎక్కువగా ఉంటాయి. వ్యూస్ ఎక్కువగా ఉంటే మనకి వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వాచ్ టైం ఇంక్రీజ్ అయితే మానిటైజేషన్ అయిన తర్వాత దానికి సంబంధించిన రెవెన్యూ కూడా మంచిగా జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా జరగాలి అంటే దీనికి సంబంధించిన ఎడిటింగ్ టెక్నిక్స్, టిప్స్, అలాగే ఇంట్రడక్షన్, ఎండింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. With the only 15 videos, I got 1500 hours. So here we have to do the two types of videos. First one, మన ఛానల్ నీష్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. సెకండ్ వన్, మనం ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ని తీసుకుంటే కనుక, సో నేను చేసిన 2 types ఆఫ్ వీడియోస్ ఎడిటింగ్ ట్యూటోరియల్స్ ఒకటైతే, సెకండ్ వన్ ఏఐ గురించి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ది ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్. ట్రెండింగ్ వీడియోస్ చేయటం వల్ల నాకు త్వరగా సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వాచ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. అలాగే ఛానల్ నీష్ని సాటిస్ఫై చేసే విధంగా ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అనేవి చేయటం వల్ల ఆ వీడియోస్కి సంబంధించి స్టిల్ ఈ రోజుకు కూడా నాకు వ్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట, బికాస్ ఆఫ్ ది SEO. సో ఆ SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేవి, ఆ సర్చ్ టర్మ్స్ అనేవి మనం వీడియోస్లో కరెక్ట్గా ఇవ్వగలిగితే గనక డెఫినెట్గా ఓల్డ్ వీడియోస్కి కూడా మనకి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1Kకి నియరర్గా ఉందన్నమాట. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక వీడియోని మనం మెయిన్గా 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ది ఇంట్రడక్షన్, సెకండ్ది మిడిల్ పార్ట్ అండ్ థర్డ్ది ఎండింగ్ అనమాట. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ 5 seconds మనం హుక్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఒక వీడియోకి ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్తో మన వీడియోని స్టార్ట్ చేయాలి. మన అవుట్పుట్ ఏదైతే వస్తుందో వీడియోకి దానికి సంబంధించింది స్టార్టింగ్లో ప్రజెంట్ చేయడం కానీ, లేదంటే కనుక క్విక్ కట్స్ పెట్టడం కానీ, ఇంకా చెప్పాలంటే మంచి మంచి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వటం కానీ. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆ 5 seconds మనం అటెన్షన్ని గ్రాప్ చేసుకుంటాం, ఆడియన్స్ని. సో ఇలాంటి ఇమీడియట్ అటెన్షన్ని మనం గ్రాప్ చేయడానికి టెక్స్ట్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే కనుక క్విక్ కట్స్ కానీ, లేదంటే అవుట్పుట్లో ఏదైతే వస్తుందో దాన్ని మనం ఫస్ట్ ప్రజెంట్ చేయాలి. సో ఈ మూడింటిని ప్రజెంట్ చేయటం వల్ల ఫస్ట్ 5 seconds మనం అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు. తర్వాత మనకి స్టోరీ ఆర్క్ అంటే మనం చెప్పే ఇంట్రడక్షను ఒక స్టోరీ లాగా ఉండాలన్నమాట. సో మొత్తం వీడియోలో ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ఒక 5 secondsలో మనం 5 to 10 secondsలో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అసలు వీడియోలో ఏం ప్రజెంట్ చేస్తున్నాం, ఏమేమి చెప్తున్నాము అనేది చెప్పడం వల్ల ఆ వీడియో చూడాలా వద్దా అనేది వాళ్ళకి అక్కడే డిసైడ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి వీడియో మొత్తంలో ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రడక్షన్ని మనం అంత మంచిగా ప్రజెంట్ చేయగలగాలి. సో ఒక ఫ్లోలో నీట్గా, ఒక లాజికల్ ఫ్లో లాగా, సో ఆ ఇంట్రడక్షన్ని మనం నీట్గా స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మనం ఏమేం జరుగుతుంది అనేది లోపల ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక 5 to 10 secondsని మనం ఈజీగా అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అదే ఇంట్రడక్షన్లో మనం కాల్ టు యాక్షన్ కూడా ఇవ్వాలన్నమాట. సో మన వీడియోస్ని ఇంకా చూడాలంటే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అలాగా షేర్ చేయండి అని చెప్పి, సో మనం ఒక కాల్ టు యాక్షన్ని ఇచ్చామంటే కనుక సో వాళ్ళకి కామెంట్ చేసే అవకాశాన్ని, లైక్ చేసే అవకాశాన్ని మనం స్టార్టింగ్లోనే కల్పించిన వాళ్ళం అవుతాం అన్నమాట. కట్ అన్నెసెసరీ థింగ్స్.
సో అన్నెసరీ ఫొటోస్ ఏదైతే ఉంటుందో అది పార్ట్ అంతా కూడా మనం కట్ చేసేయాలి, ఆ ఫుటేజెస్ని. సో అదంతా కూడా ట్రిమ్ చేసి ఎక్కడెక్కడైతే స్ప్లిట్ చేయాలో సో వాటికి మధ్యలో ఏదైతే ట్రాన్సిషన్స్ యూస్ చేయాలో సో ఇలాగ మనం అన్నెసరీ ఫుటేజ్ అంతా కూడా డిలీట్ చేసుకొని చిన్న చిన్న ట్రాన్సిషన్స్ని అప్లై చేసుకుంటే కనుక ఇంట్రడక్షన్ చాలా మంచిగా ప్రజెంట్ చేయగలుగుతాం. మనం కొన్ని చోట్ల మ్యూట్ అయిపోతూ ఉంటాం కదా, సో ఆ వాటినన్నిటిని కూడా ట్రిమ్ చేసేయటము, సో ఎక్కడెక్కడైతే పాస్ చేసామో అవన్నీ తీసేయటము. సో చాలామంది ఇట్లా కెమెరా వరకు వచ్చి అక్కడ ఆఫ్ చేస్తూ ఉంటారు, సో అది కూడా పెట్టేస్తూ ఉంటారనమాట దాంట్లో. సో అలాంటివన్నీ కూడా నీట్గా ట్రిమ్, కట్, స్ప్లిట్, సో ఇలాంటివి చిన్న చిన్న టూల్స్ని యూజ్ చేసి సో అంతవరకు ఎడిటింగ్ చేసుకుంటే కనుక ఇంట్రడక్షన్లోనే మనం అటెన్షన్ని ఈజీగా గ్రాప్ చేయొచ్చు. కొంచెం సాగదీసి మాట్లాడతారు ఈ అని చెప్పి అలాంటి వర్డ్స్ ఏమైనా ఉంటే గనక సో అక్కడ మీరు ట్రిమ్ చేసి నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక మన ఫస్ట్ 15 to 20 సెకండ్స్ని ఇంట్రడక్షన్లోనే మనం అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు అనమాట. సో అక్కడ నుంచి మన వీడియోకి ఒక హుక్ అనేది నెక్స్ట్ పార్ట్కి యాడ్ అవుతుంది అనమాట. సో యూజింగ్ క్విక్ కట్స్, సో ఎప్పుడైతే మనం మ్యూట్ అయి ఉంటామో సో దానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనం వీడియోని ట్రిమ్ చేసినా సరే సో అక్కడ మధ్యలో సమ్ గ్యాప్ అనేది కనిపిస్తుంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ క్విక్ కట్స్ అనేవి, సో క్విక్ జూమ్ ఇన్ కానీ సో అలాంటి ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేయటం వల్ల, అలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ యూజ్ చేయటం వల్ల మనకి సో లేదంటే కీ ఫ్రేమ్స్ అయినా యూజ్ చేయొచ్చు ఆ ప్లేస్లో. సో ఇలాంటివి యూజ్ చేయటం వల్ల ఎక్కడైతే మనకి ఆక్వర్డ్గా ఉంటుందో ఆ సైలెన్స్ అనేది సో ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి మనం ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే కొన్ని టైప్ ఆఫ్ మాస్క్ ఎఫెక్ట్స్ అనేవి కూడా యూజ్ చేయటం వల్ల ఇంట్రడక్షన్లో మనం కొంత అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు. సో అలాగనే ఓవర్గా మనం ఎఫెక్ట్స్ పెట్టుకుంటూ పోకూడదు అనమాట. ఎక్కడైతే అవసరం అవుతుందో ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్ అని మాస్క్ కానీ ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ మాత్రమే మీరు ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ది టెక్స్ట్ అండ్ గ్రాఫిక్స్. సో టెక్స్ట్ని యాడ్ చేసేటప్పుడు మనము 3 టైప్స్గా యాడ్ చేయొచ్చు. ఒకటి, మన చుట్టూ ఉండేదంతా కూడా, సో ఇప్పుడు నేను పర్సన్ని కనిపిస్తున్నా కదా, సో ఈ నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సో బ్లాక్ అయిపోవాలి, ఓన్లీ నేను మాత్రమే హైలైట్ అవ్వాలి. సో అలా ఉన్నప్పుడు ఆ బ్లాక్ పైన మనకి టెక్స్ట్ ఎక్కడైతే వస్తుందో సో అది మంచిగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. అలాగే మనం పాపప్స్ పెట్టచ్చు అనమాట. సో పాపప్స్ పెట్టచ్చు, ఇంకా క్యాప్షన్స్ కానీ సబ్ టైటిల్స్ కానీ ఇవ్వచ్చు. సో ఈ ఆటో సబ్ టైటిల్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ సీ. సో ఇలాగ ఆటో సబ్ టైటిల్స్ కానీ జనరేట్ చేయడం వల్ల, క్యాప్షన్స్ కానీ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే సో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది, సో మనకి వేరే లాంగ్వేజ్ వాళ్ళు చూసినా కానీ వాటిని చూసి అర్థం చేసుకొని ఆ వీడియో ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కొంతమంది స్టార్టింగ్లోనే చూసి వెళ్ళిపోకుండా సో సబ్ టైటిల్స్ ఉండటం వల్ల ఎంత ఇంపార్టెంట్ అంటే సబ్ టైటిల్స్ సో వేరే ఇతర లాంగ్వేజెస్ వాళ్ళను కూడా మనం అటెన్షన్ గ్రాబ్ చేసుకోవడానికి, మన వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడానికి సో మనకి చాలా ఇంపార్టెంట్. నేను ఆ వీడియోని లింక్ చేస్తాను, ఎవరైనా చూడండి. సో మన తెలుగులో ఉన్న క్యాప్షన్స్ కూడా ఇంగ్లీష్లోకి ఈజీగా ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా యూట్యూబ్ నుంచి తీసుకొని ఎలా చేంజ్ చేయాలనేది కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెఫినెట్గా ఎవరైనా సబ్ టైటిల్స్ గురించి కావాలి అనుకుంటే మనీ వేస్ట్ చేసుకోకుండా ఆ వీడియోని చూడండి. మోషన్ గ్రాఫిక్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఇలా కనిపిస్తున్నాను, సో ఇంకొక యాంగిల్లో నేను కనిపిస్తున్నట్టుగా సో స్లోగా మోషన్ ఇవ్వటము, అలాగే ఓవర్లే చేయటం అనమాట. అంటే ఒక వీడియో పైన ఇంకొక వీడియోని పెట్టడము. సో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సైడ్లో మళ్ళీ కనిపించటము. సో ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే సో ఆ టెక్స్ట్కి సంబంధించిన యానిమేషన్ కానీ మోషన్ గ్రాఫిక్స్ కానీ మనం మంచిగా ప్రజెంట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఫైనల్గా ఈ టెక్స్ట్ వల్ల ఆడియన్స్ని మనం ఎలా గ్రాప్ చేయాలో చూసాం కదా. సో నెక్స్ట్ దానికి మూవ్ అయిపోదాం. సో నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్. సో ఈ విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి సో ఏఐ టూల్స్ని చాలామంది వాడుతున్నారు. సో ఒక్కసారి ఆ వీడియో చూడకపోతే కనుక నేను 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ చేశాను ఏఐ టూల్స్ గురించి. సో నేను వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్. సో ఏఐ టూల్స్ని యూజ్ చేయటం వల్ల మనం ఈజీగా క్యాన్వా టూల్స్ని యూజ్ చేసుకొని వాటి బ్యాక్గ్రౌండ్స్ని రిమూవ్ చేసి మనం ఈజీగా, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది కదా, సో ఈజీగా ఇలా చేంజ్ చేయడానికి కానీ సో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఆ టూల్స్ అనేవి. సో
డెఫినెట్గా మీరు ఎవరైనా చూడకపోయింటే కనుక ఆ వీడియోని చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన రిజల్యూషన్ని అప్స్కేల్ చేసుకోవడానికి కానీ, మన ఇమేజెస్ని అప్స్కేల్ చేసుకోవడానికి కానీ సో ఆ టైప్ ఆఫ్ టూల్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ది ఏంటంటే మనం స్ప్లిట్ స్క్రీన్స్ చేయటం, లేదంటే పిక్చర్ ఇన్ పిక్చర్ని యాడ్ చేయటం. ఇప్పుడు స్క్రీన్ని స్ప్లిట్ చేయడం అంటే ఇప్పుడు ఒకటే దాంట్లో సో 2 టైప్స్గా మనం పైన కింద కనిపించడం కానీ, లేదంటే కనుక సో పిక్చర్ ఇన్ పిక్చర్. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది డ్రెస్ హాల్స్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ టైప్స్ ఆఫ్ వీడియోస్లో ఏంటంటే సో ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పక్కన విజువల్గా సో అక్కడ డ్రెస్ వేసుకొని కనిపించినట్టుగా వీడియో ఉంటుంది కదా. సో ఈ టైప్స్ ఆఫ్ అనేవి యాడ్ చేయటం వల్ల సో అంటే పిక్చర్ ఇన్ పిక్చర్ అనమాట, అది వీడియో ఇన్ వీడియో. సో పిక్చర్ ఇన్ పిక్చర్ సో ఇలాంటివి యాడ్ చేయటం వల్ల అటెన్షన్ అనేది ఎక్కువగా గ్రాబ్ అవుతుంది అనమాట. కంపేరింగ్ విజువల్స్, సో ఓల్డ్ దానికి న్యూ దానికి కంపారిజన్, లేదంటే కనుక ఆల్రెడీ ఉన్నదానికి మీరు ప్రాబ్లమ్ని ఎలా ఫిక్స్ చేస్తున్నారు, సో ఫిక్స్ చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది కూడా మీరు కంపారిజన్ వీడియోస్ని కూడా లేదంటే కంపారిజన్ పిక్చర్స్ని పెట్టడం వల్ల పిక్చర్ ఇన్ పిక్చర్ని సో ఇలా ప్రజెంట్ చేయడం వల్ల సో అటెన్షన్ని ఎక్కువగా గ్రాబ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ కరెక్షన్. సో కలర్ కరెక్షన్ అనేది మన వీడియోస్కి ఇప్పుడు నార్మల్గా ఉండేదానికి కలర్ కరెక్షన్ చేసిన తర్వాత రిజల్ట్కి చాలా తేడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ఎక్స్పోజర్ కానీ, వైట్ బ్యాలెన్స్ కానీ, సో ఇంకా చెప్పాలంటే సో విగ్నెట్ అప్లై చేయటం కానీ, ఇలాంటివి సాచురేషన్, హ్యూ ఇలా ఉంటాయి కదా. సో వీటికి సంబంధించిన ఫిల్టర్స్ని అడ్జస్ట్ చేసుకొని మనం వీడియోని ప్రజెంట్ చేయగలిగితే కనుక ముందున్న దానికంటే అంటే రా వీడియోకి దీనికి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ కలర్ కరెక్షన్ని యూజ్ చేసుకోవడం చేయటం వల్ల మీ వీడియో క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్లో మనం మ్యూజిక్ అనేది సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానికి సో చాలా లోగా మనం ఆ వాయిస్ని అనేది యాడ్ చేసుకోవాలి. either 1% or 2% యాడ్ చేస్తే సరిపోతుంది. సో మీరు పెయిడ్ వెర్షన్స్ యూజ్ చేసినా పర్వాలేదు, ఫ్రీ అయినా పర్వాలేదు. సో పెయిడ్ అయితే ఎపిడమిక్ మ్యూజిక్ అలా ఉంటుంది కదా, సో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఫ్రీ అంటే మనకి వైటీ స్టూడియోలో సో డెస్క్టాప్లో వెబ్సైట్లో దొరుకుతాయి. సో వాటినైనా సరే మనం యూజ్ చేసుకొని మన వీడియోకి పెట్టడం వల్ల సో అది చాలా లోగా పెట్టాలి, వినిపించినట్టుగా. సో మరి పెద్దగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన వాయిస్ కంటే అది ఓవర్కమ్ చేస్తుంది అనమాట ఆ మ్యూజిక్ అనేది. సో అందుకని మ్యూజిక్ని చాలా వరకు తగ్గించి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్, వూఫర్స్ కానీ, పాప్స్ కానీ, యానిమేషన్, సో నెక్స్ట్ ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు సో ఇలాంటి టైంలో మనం చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేయటం వల్ల సో మన వీడియోకి ఇంకా బెస్ట్ క్వాలిటీగా తయారవుతుంది అనమాట. సో దానికి సంబంధించిన ఎంగేజ్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే నాయిస్ రిడక్షన్ని చేయటానికి మనం ఎంత మంచి మైకులైనా వాడని సో ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటే కనుక డెఫినెట్గా ఆ సౌండ్స్ అనేవి రికార్డ్ అవుతాయి. కాబట్టి సో మ్యాక్సిమం వీలైనంత వరకు సో నాయిసీ లేని ఏరియాస్లో కానీ సో ఆ ఎన్విరాన్మెంట్లో కానీ మీరు మీ వాయిస్ని రికార్డ్ చేసేలాగా చూసుకోండి. అలాగే మీ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫుల్గా ఎడిట్ చేసేసిన తర్వాత మీ వీడియోని ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని ఆడసిటీ కానీ లేదంటే అడోబ్లో కానీ ఇంకా చెప్పాలంటే ఏమైతే ఎలెక్సిస్ ఆడియో ఎడిటర్ కానీ సో ఈ టైప్స్ ఆఫ్ వాటిలో మీ నాయిస్ని కొంచెం రిమూవ్ చేయడానికి ఈ టైప్స్ ఆఫ్ టూల్స్ని యూస్ చేసి ఆడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఆడియోని ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. సో నాయిస్ అనేది ఎంతో కొంత మనకి రిడక్షన్ అవుతుంది. స్పీడ్ ర్యాంపింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ ఫర్ ద వీడియో ఎంగేజ్మెంట్. సో మనం అన్నీ గబగబా యాడ్ చేయటం కంటే కూడా సో ఇప్పుడు సపోజ్ ఒక కుకింగ్ ఛానల్ ఉంది, సో దానికి సంబంధించి చాలా ఫాస్ట్గా చూపించేయడం కన్నా కూడా కొన్ని ఎఫెక్ట్స్ స్లో మోషన్లో కొన్ని ఫ్రీజ్ చేసి సో ఇలా చూపించడం వల్ల ఏమవుతుందంటే సో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఏదైనా పోపు దినుసులు కానీ సో ఇలా యాడ్ చేసేటప్పుడు సో ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా స్లోగా చూపించాలన్నమాట. సో ఇలా చూపించడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పీడ్ని ర్యాంప్ని మీరు డిక్రీజ్ చేసుకోవడం, ఎక్కడ ఇంక్రీజ్ చేయాలి ఎక్కడ డిక్రీజ్ చేయాలి అనేది కూడా మీరు చూడాలి. సపోజ్ ఇప్పుడు ఒక టెంపుల్స్ని షూట్ చేస్తారు కదా, సో వ్లాగ్స్ చేసేవాళ్ళు కావచ్చు లేదంటే ట్రావెలింగ్ చేసేవాళ్ళు కావచ్చు, సో వాళ్ళు
ఇలా టెంపుల్స్ ఏదైనా షూట్ చేసేటప్పుడు సో ఫస్ట్ ఎలా చూపించాలి, సో స్టార్టింగ్లో పైన గోపురం ఉంటుంది కదా, సో అక్కడి నుంచి మనం జూమ్ అవుట్ చేసి చూపించడం కానీ, లేదంటే కనుక సో ఆ టెంపుల్లో మెయిన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని స్లో మోషన్లో మనం 3D లాగా చూపించడం కానీ, ఇలాంటి వాటి వల్ల అటెన్షన్ భలే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ విజువల్స్ అనేవి చూడటానికి బాగా ఇష్టపడతారు అందరూ కూడా. సో అలాగే వ్లాగ్స్ చేసే వాళ్ళు కూడా ఎక్కడికైనా బయటికైనా వెళ్ళినప్పుడు కూడా సో మీరు నేచర్ని సో అలా ఎక్స్ప్లోర్ చేయదలుచుకుంటే కనుక సో చాలా స్లో మోషన్తో అక్కడున్న నార్మల్ సౌండ్స్ని యూస్ చేసి మీరు వీడియోస్ షూట్ చేయటము, సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యూస్ చేయకుండా, సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే సో చాలామంది ఆ టైప్ ఆఫ్ వీడియోస్ని చూడటానికి మంచిగా ఇష్టపడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్లేసెస్ని విజిట్ చేయలేరు కదా, సో అందుకే చాలా బాగా చూస్తారనమాట. సో ఇలాగ కూడా మనం అటెన్షన్ని గ్రాబ్ చేయొచ్చు. సో ఈ మల్టీ కెమెరా ఎడిటింగ్ వల్ల ఏమవుతుందంటే మనం మల్టిపుల్ యాంగిల్స్లో మన వ్యూస్ని ప్రజెంట్ చేయొచ్చు. సో అలాగే డిఫరెంట్ యాంగిల్స్లో మన డిఫరెంట్ కెమెరాస్ని పెట్టడం వల్ల సో ఇప్పుడు నేను కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూ, సో అలాగే ఇటు సైడ్ కూడా ఇంకో కెమెరా అట్ ది సేమ్ టైం రెండు ఒకటేసారి యాడ్ చేయడం కదా వల్ల సో ఇక్కడ మనం షూట్ చేసిన ఒక యాంగిల్లో వీడియో, సో ఇటు యాంగిల్లో వీడియో, ఒకసారి ఇది ఒకసారి ఇది అట్లా ఎడిట్ చేసేటప్పుడు మీరు 2-3 టైమ్స్ అనేది అలాగా సైడ్ వ్యూ అలాగే ఫ్రంట్ వ్యూ అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే సో 2 రకాలుగా ట్రాన్సిషన్స్ అనేవి ఒకటేసారి జరుగుతున్నట్టు అవుతుందన్నమాట. సో మీరు చూడొచ్చు, చిన్నపిల్లల వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, అవి ఎంత ఎంగేజింగ్గా కనిపిస్తాయి. సో ఎవ్రీ 2-3 సెకండ్స్కి అక్కడ ఒక ఫ్రేమ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అంటే ఒకసారి జూమ్ ఇన్ అవ్వచ్చు, ఇంకోసారి జూమ్ అవుట్ అవ్వచ్చు. సో అలాగే వ్లాగ్స్ చేసే వాళ్ళు కూడా సో ఎక్కడ ఏ థింగ్ని అయితే మీరు పర్టికులర్గా చూపించాలనుకుంటున్నారో ఒకటే చోటకో కాకుండా సో ఆ పర్టికులర్ చూపించేటప్పుడు మీరు జూమ్ ఇన్ చేసి చూపించటము, లేదంటే కనుక ఇంకో కెమెరాతో యాడ్ చేసినవి చూపించడం విజువల్స్. సో ఇలాంటి వాటి వల్ల అందులో ఉండే మన ఎంగేజ్మెంట్ని మనం ట్రాన్సిషన్స్ రూపంలో మనం గ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏఐ అసిస్టెడ్ టూల్ ఫర్ ఎఫిషియన్సీ, ఐదర్ ఫర్ ద ఎన్హాన్స్మెంట్ కావచ్చు, లేదంటే కనుక మన వీడియోస్ని ఆటో ఎడిట్ చేసే విధంగా కావచ్చు. సో వీటికి సంబంధించిన టూల్స్ అనేవి మనకి క్యాన్వా కానీ, రన్వే ఎంఎల్ కానీ, లేదంటే పిక్టరీ కానీ, సో ఇలాంటివి వాటిని యూజ్ చేయటం వల్ల మనకి ఎడిటింగ్ గురించి సగం పని తగ్గిపోతుంది అనమాట, ఆడియో ఎడిటింగ్ అనేది యూజ్ చేయటం వల్ల. అలాగే వాటిలో ఈవెన్ దో మనం 2xలో 4xలో తీసుకున్నా కానీ మనం అప్స్కేల్ చేసుకోవచ్చు అనమాట మన వీడియోస్ని కానీ ఇమేజెస్ని కానీ. సో అందుకే ఈ ఆటో ఎడిటింగ్ ఎన్హాన్స్మెంట్ టూల్స్ని కూడా మనం యూజ్ చేయటం వల్ల సో చాలా వరకు మన వీడియో క్వాలిటీ అనేది బెటర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్లో ఎలా హుక్ చేయాలి వీడియోని నెక్స్ట్ పార్ట్కి, అలాగే నెక్స్ట్ పార్ట్లో సో మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో మనం ఎంగేజింగ్గా ఎలా ఎడిటింగ్ చేయాలి సో ఇంతవరకు చూసాం కదా. సో ఫైనల్గా మీరేం చేయాలి, సో ఫైనల్గా సో మనకి ఇంట్రడక్షన్ మిడిల్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో సో మనకి ముగింపు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎండింగ్లో మనం సో వైటీ స్టూడియోలో మీరు వెళ్తే కనుక సో ఎండ్ స్క్రీన్స్ యాడ్ చేయటము, సో అంటే నెక్స్ట్ వీడియోకి మనం హుక్ని క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పటి వరకు మనం వీడియోలో ఆడియన్స్ని ఎలా హుక్ చేయాలో చూసాం కదా, సో మరి వీడియోకి కూడా హుక్ చేయాలి కదా. సో దాని పరంగా అయితే మనం సో మన ప్లేలిస్ట్ ఏవైతే ఉంటాయో సో వాటిని యాడ్ చేయటము ఎండ్ స్క్రీన్స్లో, లేదంటే నెక్స్ట్ వీడియోకి దీని రిలేటెడ్ వీడియోని యాడ్ చేయటము, ఇంకా మన ఛానల్ని యాడ్ చేయటము. సో ఇలాగా వంటి వాటి వల్ల ఏమవుతుందంటే సో వీడియోకి అనేది హుక్ క్రియేట్ అవుతుందన్నమాట. సో దానిని కూడా నెక్స్ట్ వీడియోని కూడా సో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎండ్ స్క్రీన్స్ యాడ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా మనం ఒకసారి కాల్ టు యాక్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇప్పటి వరకు మీరు వీడియో చూశారు కదా, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని ఆడియన్స్ని మనం అడగాలన్నమాట. సో అప్పుడు వాళ్ళకి కామెంట్ చేసే అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. అక్కడ కూడా మనకి ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. మన వీడియోస్ని మనం ఎంత బాగా ఎడిట్ చేసుకున్నా, ఎంత బాగా ప్రజెంట్ చేసినా కానీ మనకి ఈ క్లిక్ త్రో రేట్ అనేది సరిగ్గా లేకపోతే
సో ఖచ్చితంగా మన వీడియోస్ని ఓపెన్ కూడా చేయరనమాట. సో దానికి సంబంధించి మనం తమ్నెయిల్ని చాలా మంచిగా డిజైన్ చేసుకోవాలి. సో తమ్నెయిల్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు, చెక్ చేయొచ్చు. సో అలాగే ఫ్యూచర్లో కూడా నేను తమ్నెయిల్స్ ఇంకా మంచిగా ప్రో లెవెల్లో ఎలా చేయాలనేది కూడా వీడియోస్ని చేస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్స్తో పాటు మన వీడియోస్కి చాప్టర్స్ని కూడా క్రియేట్ చేయడం చాలా అవసరము. చాప్టర్స్ని క్రియేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే వీడియో మొత్తం చూడటం అవసరం లేదు. ఇప్పుడు నాది సపోజ్ ట్యూటోరియల్కి సంబంధించిన వీడియో. దీంట్లో ఏదైనా ఒక చిన్న పార్ట్ ఎవరైనా చూడాలని అనుకుంటున్నప్పుడు మనం డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన టైం చాప్టర్స్ అనేవి క్రియేట్ చేయటం వల్ల వాటిని క్లిక్ చేసి వాళ్ళకి సంబంధించిన ఆ పార్ట్ వరకే చూడటం అనేది జరుగుతుంది. అక్కడ మనకి స్పైక్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏ పర్టికులర్ పార్ట్ అనేది ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారు అనేది దానివల్ల మనకి స్పైక్ కూడా ఏర్పడుతుంది అనమాట. అందుకనే మీరు చాప్టర్స్ని కూడా వీలుంటే కనుక ఇంక్లూడ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన వాచ్ టైంని మనం ఎలా గెయిన్ చేయాలి, ఆ ఎంగేజ్మెంట్ని వీడియోస్లో ఎలా క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన ఎడిటింగ్ టెక్నిక్స్ని మనం ఎలా యూస్ చేస్తే ఆడియన్స్లో ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.